गीर्देवतेति गरुडध्वजसुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकनमो भुवनैकगुरोस्तरुण्यै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै। गावो रक्षन्ति रक्षिताः ధర్మో రక్షతి రక్షితః. మనం రామభద్ర క్షేత్రంలో ఇక్కడ గోశాలలో ఉన్నాం. దాదాపు ఒక 45 గోవుల వరకు మనకు ఉన్నాయి. ఇంకా అనేకంగా ఇప్పటివరకు ఒక 100 గోవులు కావచ్చు. వీటన్నింటినీ కూడా మనం రైతులకు ఇవ్వడం జరిగింది. గోవులు ఎక్కడ ఉండాలి అని అంటే వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాలి, పొలాలలో ఉండాలి. ఇవన్నీ కూడా పొలాలపై ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అంత కాంక్రీట్ మయం అవుతుందండి. భూమాత, గోమాత, తర్వాత మనకు జన్మనిచ్చినటువంటి తల్లి. అందుకనే అంటారు కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పూర్వము ఇంట్లో ఒక 10 మంది మనం ఉంటే 100 ఆవులు ఉంటుండే. ఈరోజు 10 ఆవులు అయ్యాయి. జనాలు అనేటువంటిది పెరిగిపోయారు. భూమి, గోవు లేనిది భూమి లేదండి. భూమి లేనిది అంటే గోవు లేనిది ఏది ప్రపంచంలో ఏది లేదు. మాత అనేటువంటి శబ్దం మనం అమ్మని అంటాము, తర్వాత గోవుని అంటాము, తర్వాత అమ్మవారిని శ్రీమాత అని అంటాము. అలా తల్లి శబ్దం ఇంకా ప్రపంచంలో దేనికి లేదు. అంత గొప్పనైనటువంటిది. తండ్రి పరమేశ్వరుడు, తల్లి పార్వతీదేవి, మాతా రామో మత్పిత రామచంద్ర అన్న విధానంగా ఈ రామభద్ర క్షేత్రంలో రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం చేత ఈ గోక్షేత్రం అనేటువంటిది, విప్రక్షేత్రం అనేటువంటిది జరుగుతున్నది. అమ్మ, ఆవు ఈరోజు వేరే పదాలు చెబుతున్నారు. మనకు బాల్యంలో అమ్మ తర్వాత ఆవు అని రాయించేవారు. అక్షరాభ్యాసంలో కానివ్వండి, జీవనంలో కానివ్వండి. ఇల్లు, ఈశ్వరుడు, అలా గొప్పనైనటువంటి 33 కోట్ల దేవతలు కాదండి గోవులో. 14 భువనాని, ఒక్క గోవులో 14 లోకాలు ఉంటాయంట. అందుకనే గురు శబ్దము, గోశబ్దము ఇవన్నీ కూడా విశేషమైనటువంటిది. ఆ గోవు దగ్గరికి వెళ్తే చాలు మనలో ఉండేటువంటి అన్ని దోషాలన్నీ తొలగిపోతాయండి. గోమూత్రం కానివ్వండి, మయశ్చమే ప్రియంచమే సుదినంచమే, ఆ గోక్షీరము, గోదధి, గోవు నుండి వచ్చేటువంటి ఘృతం. అందరూ అనుకుంటారు ఆజ్యం అంటారు. ఆజ్యం అంటే అజహ అంటే మేక నుండి వచ్చేటువంటిది ఆజ్యం అండి. గోవు నుండి వచ్చేటువంటిది ఏంటంటే ఘృతం. అంటే ఘృతం అంటే అమృతం అండి. అలా గోమూత్రం, గోమయం, ఇది లేనిది ఏ పూజ లేదు, ఏ ఇల్లు లేదు, ఏ జీవన విధానం లేదు. కావున గోవుల్ని రక్షించాలి. గోమాతను రక్షించే బాధ్యత మనందరి మీద ఉంది. సూర్యుడు యొక్క కిరణాలండి. గోవులు అంటే కేవలం చూస్తున్నాం మనం, మోపురం ఉన్నటువంటి గోవులు మాత్రమే శివలింగ ఆకారంలో ఉంటాయి. అందుకనే మనము ఇంట్లో శివలింగం లేదని బాధపడని అవసరం లేదంట. గోశాలలకు వెళ్ళేసి ఆ శివలింగం ఆకారంలో మోపురం ఉంది కదా, దాన్ని పట్టుకొని మనము ఓం నమః శివాయ ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం ఉమాధ్యానం మహాధ్యానపరాయణం శివమేకపరం నిత్యం శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం
వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః యత్ర కుత్ర స్థితం దేవం సర్వం వ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః అంటే చాలంటే మనకు అనుగ్రహం లభిస్తుందంట. నిజంగానే గోవులు మంచి సంగీతం పెట్టిన ఒక మంచి వేద మంత్రాలు, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అని ఇలాంటి మంత్రాలు చెబుతున్నా కూడా, ఉపనిషత్ మంత్రాలు చెబుతున్నా కూడా అవి శ్రద్ధగా వింటూ ఉంటాయి. అలా గోవుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటిదంటే, మనకు జన్మనిచ్చినటువంటి భగవంతుడికి అలా తల్లి గర్భంలో ఉన్నప్పుడు క్షేమంగానే ఉంటాము. క్షంతం యోమే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో అని బాల్యము యవ్వనము ఇవన్నీ కూడా వద్దు స్వామి నాకు జన్మ అనుకుంటాము. కానీ బయటకు వచ్చిన తర్వాత అలా ఇంద్రియ వాసనల చేత మనము లోబడి ఉంటామంట. కానీ గోవు అలా కాదండి, ఎప్పుడు అంబా 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 అంటుంది. అంబా అంటే సంస్కృతంలో అమ్మ అని అర్థం అన్నట్టు. అంటే శ్రీమాత అంటే అమ్మవారిని స్మరించేటువంటి, నామస్మరణ చేసేటువంటి ఏకైక జీవి ఆ గోమాత అంట. జీవి కాదండి, సకల దేవతా స్వరూపం గోమాత. అలా పొంగునూరు జాతి, అలా మనకు అనేక జాతులు ఇక్కడ ఉన్నాయి. కపిల గోవు, ఇది చూస్తున్నాం, ఎద్దు వృషభాన్ని, తర్వాత అనేకంగా ఇవన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి ఈ సమయంలో. రామభద్ర క్షేత్ర విశిష్టతను అదేవిధంగా ఇక్కడ గోశాల విశిష్టతను, వేద పాఠశాల, ఇక్కడ జరిగేటువంటి పూజాది కార్యక్రమాలను అందరికీ తెలియజేయాలని నిత్యము గోపూజ జరుగుతుందండి. అలా ప్రతి శుక్రవారం విశేష అర్చన ఉంటుంది. పౌర్ణమి అమావాస్యలకు విశేష ఇక్కడ వేదపారాయణం జరుగుతుంది. అమావాస్య రోజు ప్రత్యేకంగా వాటికి సంకల్పం చేసి ఎవరైతే గోత్రనామాలు పంపిస్తారో నిత్య గోకైంకర్యంలో అంటే వారికి శక్తిని అనుసరించి 100 రూపాయల నుండి మొదలుకొని శక్తిని అనుసరించి ద్రవ్యాన్ని పంపిస్తున్నారో వారి గోత్రనామాల మీద కూడా ఇక్కడ గోశాల. ఎందుకంటే ఒక్కరి గోవులు కానివ్వండి, తర్వాత దేవాలయం కానివ్వండి, ఒక మంచి కార్యం, అందరి యొక్క రామ మందిరం అందరూ కలిసి ద్రవ్యం వేసుకొని మేమే జీవనం అనుకొని ఏ విధానంగా సాగించారో ఆ విధానంగా మేము హిందువులము అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకమని ఎలా జీవించారో అలాంటి ఆ విధానంగా ఈ రామభద్ర క్షేత్రంలో కూడా అలా కొంతమంది ఎవరికి వారుగా 100 రూపాయల నుండి మొదలుకొని ఈ గోగ్రాసంలో సేవ చేస్తున్నటువంటి వారికి గోమాత అనుగ్రహం. ఈ రామభద్ర క్షేత్రం మనకు సికింద్రాబాద్ నుండి జూబ్లీ బస్టాండ్ నుండి షామీర్పేట్ వెళ్ళే మార్గంలో, తూమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో మందాయిపల్లి మార్గంలో శ్రీ రామభద్ర క్షేత్రం కలదు. కావున గోమాత ఈ గోక్షేత్రాన్ని దర్శించండి, ఆ గోమాత అనుగ్రహాన్ని మీరు పొందండి. గోవుకు చేసినటువంటిది ఎప్పటికీ కూడా మనము మిగతావన్నీ కూడా రుణానుబంధ రూపేణ మనకు లభిస్తూ ఉంటాయి. కానీ గోమాతకు చేయడం మాత్రము పురాకృత పుణ్యం. మేము కూడా అనుకుంటుంటాము, రామభద్రస్వామి అనుగ్రహం చేత కేవలం మేము ఒక పనిముట్టులాగా మమ్మల్ని ఉంచి రామభద్రస్వామి వారు ఈ గోక్షేత్రం కానివ్వండి, ఆ రామభద్రస్వామి వారి యొక్క మండపం కానివ్వండి, అక్కడ ఎంతోమంది వేదమూర్తులు ఉపనయనాలు చేసుకోవడానికి, షష్ఠిపూర్తి మహోత్సవాలు చేసుకోవడానికి, దేవతా కార్యాలు, దేవతా కళ్యాణాలు చేసుకోవడానికి ఆ 3 అంతస్తులైనటువంటి మండపాన్ని, అదేవిధంగా క్షేత్రాన్ని, నాదమండపాన్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అంతా కూడా రామభద్రస్వామి అట పలికించు విభుండు రామభద్రుండు అన్న విధానంగా రామభద్రస్వామి అనుగ్రహంతోనే జరుగుతుంది. రామభద్రో విజయతేతరం. రామభద్ర క్షేత్రానికి ఈ గోశాలలో అక్షయ తృతీయ పర్వదినం రోజు చాలా విశేష. మహాలక్ష్మి అంటే అక్షయ తృతీయం అంటే అక్షయ తృతీయ రోజు ఏది చేసినా కూడా అక్షయంగా శాశ్వతంగా ఉంటుందంట. అలా ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొందరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.